హాయ్ అండి. ఈరోజటి వీడియో ఏంటి అంటే మన చిన్నోడు ఇప్పుడు వచ్చేసి 7th మంత్లో ఉన్నాడు కదా. 7th మంత్లో నేను ఏమేమి ఫుడ్ పెట్టాను 7 days 7 foods లాగా ఈ వీడియో అయితే పెడుతున్నాను అనమాట. ఈ సెర్లాక్స్ కానివ్వండి, ప్యూరిస్ కానివ్వండి, వీటికి సంబంధించిన డెడికేటెడ్ వీడియోస్ అయితే నేను ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నాను. ఇన్ కేస్ కావాలి అనుకుంటే ఒకసారి అయితే చెక్ చేయండి. దీంట్లో ఏంటి అంటే ఒక ఐడియా వస్తుంది అనమాట. అన్ని వీడియోస్ అందరూ ఒకేసారి చూడలేరు కదా, ఒకటేసారి 7 days 7 recipes లాగా పెడితే ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది. సో మన బేబీస్ కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు కదా అన్నట్టు, ఒక రిఫరెన్స్ లాగా ఉంటుంది అన్నట్టు ఈ వీడియోనైతే అన్ని నేను ఇప్పటి వరకు చిన్నోడికి పెట్టిన రెసిపీస్ అయితే కంబైన్ చేసి పెడుతున్నాను అనమాట. నెక్స్ట్ కూడా ఇట్లాంటివి ఇంకా పోస్ట్ చేస్తాను. సో ఫస్ట్ ఏంటి అంటే నేను ఎప్పటి నుంచి మా చిన్నోడికి ఫుడ్ స్టార్ట్ చేశాను అంటే 7th మంత్ పడ్డ ఫస్ట్ డే నుంచే స్టార్ట్ చేశాను అనమాట. నార్మల్గా నాకు కూడా రిఫరెన్స్కి వీడియోస్ వస్తుంటాయి కదా, 4 months ప్లస్ నుంచి పెట్టొచ్చు, 5 months ప్లస్ నుంచి పెట్టొచ్చు అంటారు. కానీ అది ఎంతవరకు కరెక్టో నిజంగా నాకైతే అర్థమే అవ్వట్లేదు. 6 months వరకు కంప్లీట్గా బ్రెస్ట్ ఫీడింగే ఇవ్వాలి అని చెప్తారు. అట్లీస్ట్ వాటర్ కూడా పట్టనివ్వరు పిల్లలకి. అలాంటిది 4 months ప్లస్ బేబీస్కి హోమ్ మేడ్ సెర్లాక్స్ ఎట్లా పెడతారో, మరి వాళ్ళకి ఎట్లా డైజెస్ట్ అవుతుందో నాకే క్వశ్చన్ మార్క్ అనమాట. 6 months 6 daysకి నార్మల్గా అన్నప్రాసన చేసి పిల్లలకి ఫుడ్ అనేది స్టార్ట్ చేస్తుంటారు కొంచెంగా. కానీ హ్యాపీ అప్పుడు 7th మంత్ పడ్డ రోజే స్టార్ట్ చేశాను అనమాట. ఇప్పుడు ఆరుకు కూడా సేమ్ 7th మంత్ పడ్డ రోజే స్టార్ట్ చేశాను. నేను వచ్చేసి డాక్టర్ని కనుక్కున్నాను అనమాట, ఎప్పటి నుంచి సాలిడ్ స్టార్ట్ చేయాలి అంటే. మా ఆరు విషయంలో అయితే 6 months కంప్లీట్ అయిన తర్వాతనే స్టార్ట్ చేయమన్నారు. హ్యాపీ అప్పుడైతే ఏమంతా నేను కనుక్కోలేదు. కాకపోతే నార్మల్గా 6 months 6 daysకి అయితే చేస్తారు, కానీ అప్పుడు మంచి రోజులు లేవని కొంచెం లేట్ అయ్యిందనమాట. అట్లా రేపు 7 పడతాయి అంటే ఈరోజు అన్నప్రాసన చేసినాము. ఇంకా డాక్టర్ని అడిగేంత స్కోప్ అయితే ఏం లేకుండే అనమాట. సో అందుకనే మీరు ఏదన్నా ఫుడ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే పీడియాట్రిషియన్ అయితే కన్సల్ట్ అయిన తర్వాతనే ఫుడ్ అనేది స్టార్ట్ చేయండి. సో నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే 6 months కంప్లీట్ అయిన తర్వాతనే 7th మంత్లో ఫుడ్ స్టార్ట్ చేస్తే బెటర్ అన్నట్టు నేను అనుకుంటున్నా. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది, ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో నా ఎక్స్పీరియన్స్ని బట్టి నా ఇద్దరు పిల్లలకైతే నేను 7th మంత్లో స్టార్ట్ చేశాను. సో అది బాగుంది అన్నట్టయితే నాకు అనిపించింది అనమాట. లేదు ఇన్ కేస్ కొంచెం తొందరగా స్టార్ట్ చేయాలి అనుకుంటే ఒక 1 week ఉంది ఇంకా 7 పడడానికి అన్నప్పుడు ఆ వీక్లో ఫుడ్ అన్నది స్టార్ట్ చేసుకోండి. అట్లా కొంచెంగా ఇంట్రడ్యూస్ చేయండి. నేనైతే ఫస్ట్ బయట నుంచి తెచ్చిన సెర్లాక్ అయితే ఒక బాక్స్ అయితే యూస్ చేస్తాను అనమాట. దాని తర్వాత హోమ్ మేడ్ సెర్లాక్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటాను. మైల్డ్గా ఎక్కువ పప్పులు అవన్నీ వేసి అస్సలు చేయను అనమాట. ఉగ్గు కూడా నేను 9th మంత్లో అయితే ప్రిపేర్ చేసుకుంటాను. అంటే అన్ని పప్పులు వేసి నార్మల్గా 1 or 2 పప్పులు అయితే వేసి చిన్నగా అయితే ప్రిపేర్ చేసుకుంటాను. కానీ అన్ని పప్పులు వేసి అయితే నేను 9th మంత్లో అయితే ప్రిపేర్ చేస్తాను అనమాట. అంతకన్నా ముందు అయితే నేను అసలు ప్రిపేర్ చేయను. నాకే భయం వేస్తుంది అనమాట, అన్ని పప్పులు వాళ్ళకి డైజెస్ట్ అవుతాయా అని. పెట్టేవాళ్ళు పెడతారు, నేను ఎవరిని తప్పు అనట్లేదు. నా ఒపీనియన్, నేను నా పిల్లలకి ఎలాంటి ఫుడ్ ఇస్తున్నానో అది మాత్రమే నేను ఇక్కడ షేర్ చేస్తున్నా. అట్లా ఫస్ట్ బయట నుంచి తెచ్చిన సెర్లాక్ అయితే పెట్టానమాట. అదే 2 times పెట్టేదాన్ని. మధ్యలో ఇంట్రడ్యూస్ చేస్తానమాట ఏమన్నా కొత్త ఇంట్రడ్యూస్ చేయాలి అనుకున్నప్పుడు. ఇందాక చూసారు కదా ఆల్రెడీ క్యారెట్ ప్యూరీ ఎలా ప్రిపేర్ చేశానో, అట్లా ఫస్ట్ క్యారెట్, నెక్స్ట్ బీట్రూట్, అట్లా కొన్ని ఫ్రూట్స్ అట్లా సింగిల్గానే ఇంట్రడ్యూస్ చేస్తానమాట. ఏది ఇంట్రడ్యూస్ చేసినా దాని తర్వాత నేను కాంబినేషన్స్కి వెళ్తానమాట. అట్లా ఇక్కడ బీట్రూట్ ప్యూరీ కూడా ప్రిపేర్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ బయట నుంచి తెచ్చిన సెర్లాక్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా ఇంట్లో సెర్లాక్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ వచ్చేసి మఖానా సెర్లాక్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇది ఎందుకంటే ప్రోటీన్ రిచ్ ఫుడ్ కాబట్టి బేబీస్కి వెయిట్ గెయిన్ అవ్వడానికి మంచిగా యూజ్ అవుతుంది. దీనికన్నా ముందు నేను రైస్ సెర్లాక్ కూడా ఒకటి ప్రిపేర్ చేసుకున్నాను, కానీ అదైతే వీడియో షూట్ చేసుకోలేదు. నెక్స్ట్ టైం అది ప్రిపేర్ చేసేటప్పుడు కూడా మీకు చూపిస్తాను అనమాట. సింపుల్గా జస్ట్ 2 or 3 ingredients అంతే, అంతకుమించి ఎక్కువ అయితే వేసి ప్రిపేర్ చేయను అనమాట. చిన్న బేబీస్ కదా, ఇప్పుడే ఫుడ్ ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు మనం హెవీగా వాళ్ళకి అస్సలు పెట్టకూడదు కాబట్టి కొంచెంగా అయితే అలవాటు చేస్తానన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా మనకు మఖానా సెర్లాక్ కూడా చాలా సింపుల్ అనమాట. జస్ట్ 3 ingredients చూస్తున్నారు కదా, బాదం పప్పు, జీడిపప్పు, మఖానా అవి మంచిగా డ్రై రోస్ట్ అయితే చేసుకొని మిక్సీ అయితే వేసుకుంటున్నాను అనమాట. ఆ పౌడర్ని జల్లెడైతే పట్టుకుంటున్నాను అనమాట. పట్టుకున్న తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో అయితే స్టోర్ చేసుకుంటే హ్యాపీగా 2 weeks వరకు అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. ఎక్కువ స్టోర్ చేసుకోకండి, కొంచెం ప్రిపేర్ చేసుకోండి, తొందరగా అవగొట్టేసేయండి. తర్వాత కావాలి అనుకుంటే మళ్ళీ ప్రిపేర్ చేసుకోండి, లేకపోతే దాంట్లోనే వేరే ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి కొత్తగా కూడా మళ్ళీ ఇంకొక కొత్త సెర్లాక్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా, ఫైనల్గా మనకు మఖానా సెర్లాక్ అయితే రెడీ అయిపోయింది. ఇది వచ్చేసి మనము కుక్ చేసుకోవచ్చు, కుక్ చేయకుండా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా, ఫస్ట్ అయితే మనకి ఎంత పౌడర్ కావాలో అంత పౌడర్ అయితే తీసుకొని హాట్ వాటర్ తోటి అయితే కలిపి డైరెక్ట్గా కూడా బేబీస్కి ఇచ్చేయచ్చు. మనం ఇంట్లోనే ఉన్నాం అనుకోండి, హ్యాపీగా కుక్ చేసుకోవచ్చు అనమాట. మన చిన్నోడు ఇదైతే ఎక్కువ ఇష్టంగా తింటలేడు, ఏం చేయాలి అనుకున్నాను. కానీ ఫస్టే అనుకున్నాను జాగరీ పౌడర్ యాడ్ చేద్దాము అని.
ఇప్పుడే వద్దులే మళ్ళీ స్వీట్నెస్కి అలవాటు అయిపోతే ఏది కూడా సరిగ్గా తినరు అన్నట్టు అయితే యాడ్ చేయలేదన్నమాట. ఇంకేం చేస్తాను చెప్పండి, తనైతే తినట్లేదు అనేసి కొంచెము జాగ్రీ పౌడర్ అయితే యాడ్ చేసి ఇచ్చేస్తున్నాను అనమాట. ఇప్పుడైతే హ్యాపీగా తింటున్నాడు, అసలు సతాయించట్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సగ్గుబియ్యం జావ. ఇది కూడా అసలు ఎక్కువ ఇంగ్రీడియంట్సే అవసరం లేదు, ఒకటి సగ్గుబియ్యం ఉంటే సరిపోతుంది అనమాట. అవి వచ్చేసి ఒక 2 to 3 hours నానబెట్టుకున్నాం అనుకోండి, ఈజీగా కుక్ అవుతుంది. అవి ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు కుక్ చేసుకున్నాం అనుకోండి, మనకైతే జావ రెడీ అయిపోతుంది. అండ్ ఇంకొక విషయం మీతో షేర్ చేసుకోవాలి, ఏంటి అంటే చిన్నోడికి సగ్గుబియ్యం జావ పెట్టిన తర్వాత కోల్డ్ అయిందనమాట. యాపీకి కోల్డ్ అయ్యి ఉంది, మరి యాపీ వల్ల ఆరుకు వచ్చిందో తెలియట్లేదు, సగ్గుబియ్యం జావ పెట్టడం వల్ల వచ్చిందో తెలియట్లేదు అనమాట. నార్మల్గానే సగ్గుబియ్యం జావ మన బాడీకి చలవ చేస్తుంది అని అంటారు కదా, సో మరి అట్లా అనుకోవాలో ఇట్లా అనుకోవాలో తెలీదు. సో మీ పిల్లలకైతే కోల్డ్ ఉన్నప్పుడు మాత్రం అసలు పెట్టకండి, ఎండ బాగా కొడుతుంది అన్నప్పుడు మధ్యాహ్నం టైంలోనే ఇవ్వడానికైతే ట్రై చేయండి. ఇదనే కాదు, ఏది కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నా కూడా మధ్యాహ్నం టైంలోనే ఇవ్వండి, ఎందుకంటే పెట్టగానే వాళ్ళు అన్ని ఫుడ్స్ అయితే తినరు కదా. సో అందుకనే మార్నింగ్ ఈవినింగ్ టైంలో డైలీ పెట్టేటివే పెట్టండి, వాళ్ళు ఎక్కువ ఇష్టంగా ఏం తింటారో అవి. మధ్యాహ్నం టైంలో మాత్రం ఇట్లా కొత్త కొత్తవి ప్రిపేర్ చేసినాం అనుకోండి, వాళ్ళు కొంచెం తిన్నా సరిపోతుంది అనమాట. మనం ఫోర్స్ ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇవన్నీ ఫాలో అవ్వాల్సింది ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తాం కదా పిల్లలకి ఫుడ్, వాళ్ళు మాత్రమే. కొంచెం 8 months 9 months ప్లస్ ఉన్న బేబీస్కి అయితే ఏం ప్రాబ్లం ఉండదు. ఆల్మోస్ట్ అప్పటికే మనం అన్ని ఇంట్రడ్యూస్ చేసి ఉంటాము, కాంబినేషన్స్ కూడా వెళ్ళుంటాం కాబట్టి కొంచెం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కానీ ఫస్ట్ మనము 6th monthలో ఇంట్రడ్యూస్ చేసేవాళ్ళు కానివ్వండి, 7th monthలో ఇంట్రడ్యూస్ చేసేవాళ్ళు కానివ్వండి, కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోండి, కొంచెం కొంచెంగా పెట్టండి. ఒక్కొక్కటి సింగిల్గా ఇంట్రడ్యూస్ చేస్తూ నెక్స్ట్ కాంబినేషన్స్, తర్వాత కిచిడీస్, అట్లా స్టెప్ బై స్టెప్ వెళ్ళండి. డైరెక్ట్గా ఏది అంటే మన పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా, మా వాళ్ళు కూడా చెప్తుంటారు అనమాట, అన్నం పెట్టు అని వాళ్ళు చెప్తూ ఉంటారు. వాళ్ళని తప్పు పట్టలేము, మనము ధైర్యం చేయలేము అనమాట. మనల్ని అప్పుడు అట్లనే పెంచినారు కాబట్టి వాళ్ళకి ఏం అనిపించదు. ఇప్పుడు మన పిల్లలకి మనం ఇంట్రడ్యూస్ చేయాలి అంటే కొంచెం భయపడతాం కదా. సో అట్లా ఎవరో చెప్పారు, ఏదో ట్రై చేయాలి, ఏదో పెట్టాలి అన్నది మాత్రం మైండ్లో పెట్టకండి. మన బేబీకి మనం ఎట్లా స్లోగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాము, వాళ్ళు ఎంత తింటారు, ఏ కన్సిస్టెన్సీలో తింటారు, ఎంత క్వాంటిటీ తింటారు అన్నది ఒక మదర్కి మాత్రమే అర్థమవుతుంది. కాబట్టి మనమే మన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. సో ఈ రెసిపీస్ అన్నీ మీకు ఎట్లా అనిపించినాయి, అండ్ మీకు ఏమన్నా తెలిసిన రెసిపీస్ ఉన్నాయా ఏంటి, అవన్నీ కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా ఎలాంటి టైప్ వీడియోస్ కావాలి కూడా కమెంట్ చేయండి, సో దట్ నేను అవే చేయడానికి అయితే ట్రై చేస్తాను అనమాట. మీకు తెలిసిన టిప్స్ కూడా నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు.